నమస్తే, వెల్కమ్ టు పొలిటెన్ మీడియా భక్తి భాస్కర ఛానల్కి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ చంద్రమౌళి శాస్త్రి గారు. మరి గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల్ని నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, ఇప్పుడు 2026 శ్రీ పరాభావ సంవత్సరంలో తులారాశి వారికి అండి, అంటే నక్షత్రాల పరంగా అనుకోవచ్చు, నామాక్షరాల పరంగా అనుకోవచ్చు, ఏ విధంగా ఉంటుందండి? ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యే నమః. అమ్మ, ఈ తులారాశి వారికి పరాభవనామ సంవత్సరంలో మహాలక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలగాలని కలుగుతోందని మనం భావిద్దాం. ముఖ్యంగా తులారాశిలో చిత్తా నక్షత్రము 3, 4 పాదాలు వారు, అట్లాగే స్వాతి నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, అట్లాగే విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదాల వారు. ఈ నక్షత్రాలకు సంబంధించినటువంటి వారు, అట్లాగే మరి రాశులు నక్షత్రాలు తెలియనటువంటి వారు ముఖ్యంగా వారి యొక్క నామధేయంలో ప్రథమాక్షరాలు ఉంటాయి. వాటిల్లో కనుక చూసుకున్నట్లయితే రా, రి, రు, రే, రో, త, తి, తు, తే ఈ నామాక్షరాలు ఎవరైతే ఉంటాయో వారు తులారాశికి సంబంధించిన ఫలితాలను అన్వయించుకుంటూ ఏదైనా దోష పరిహారాలు కూడా వారు కూడా చేసుకోవటం ద్వారా మంచి శుభ ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుందమ్మా. ముఖ్యంగా ఈ తులారాశికి సంబంధించి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. బాగుందంటారు ఈ సంవత్సరం. చాలా బాగుంటుంది. అట్లాగే వీరికి సంబంధించి ఆదాయము, వ్యయము, రాజపూజ, అవమానం. మరి పరాభవనామ సంవత్సరం ఒక సంవత్సరం ప్రారంభం అవుతుందంటే ముందుగా బేస్ అయ్యే దీని మీదే అవుతారు అందరూ కూడా. మరి ఈ యొక్క ఆదాయము వీరికి తులారాశి వారికి 5గా నిర్ణయింపబడి వ్యయము 14గా నిర్ణయింపబడింది. అంటే అన్నీ బాగానే ఉన్నాయి, దానికి దీనికి సంబంధం ఉండదు. గ్రహస్థితి వేరుంటుంది, ఆదాయ వ్యయాలు వేరుంటాయి, వారి జన్మజాతకం వేరుంటుంది. కాబట్టి దేని పొంతన దానికే ఉంటుంది. జస్ట్ మనం ఏంటంటే ఆదాయం అనేటటువంటిది 5గా ఉంది కాబట్టి దాన్ని పొందాలి ఇంకా ఎక్కువగా, అంటే వ్యయం దగ్గరికన్నా వెళ్ళాలి, 2 సమానం చేయాలంటే మీరు బద్ధకాన్ని వదిలేయాలి, అతి కష్టాన్ని పడాలి, పరిగెడుతూనే ఉండాలి. ఒక వయసులో ఉన్న వాళ్ళైతే పరిగెడుతూనే ఉండాలి. వయసు మీరిన వారు ఖర్చుల్ని తగ్గించుకుంటే ఆదాయం అన్న స్థిరంగా అట్లాగే ఉంటుంది. అంటే ఆదాయం దగ్గరికి తీసుకొచ్చేయాలి ఖర్చులను తగ్గించేసి. కాబట్టి ఎవరి వయసుకు తగ్గట్టుగా వారి ఆదాయ వ్యయాలని మేనేజ్ చేసుకుంటూ ఉండాలన్న. ముఖ్యంగా రాజపూజ్యము 6, గౌరవింపబడటము, అవమానము 3గా ఉంది. అంటే వీరు చేసే ప్రతి పనిలో కూడా వీరికి మంచి అవార్డ్స్, సన్మానాలు, ప్రతి పనిలో వీరికి ఉన్నటువంటి అనుకూలమైనటువంటి ప్రతిదాన్ని కూడా అనుకూలంగా చేసుకోవటం ద్వారా అవతల వాళ్ళు వీరిని అప్రిషియేట్ చేయటం వలన ఆ రాజపూజ్యం, గౌరవింపబడటం అధికంగా ఉంటుంది. సరే, తెలుసో తెలియకో గ్రహస్థితి ఇచ్చాను, ఉద్యోగంలోనో, వ్యాపారంలోనో, గృహంలోనో, అవతల వ్యక్తులతోనో మరి వీరు చేసే చిన్న చిన్న మరి మిగతా గ్రహాలు ఉంటాయి కదా, పొరపాట్ల వలన వీరికి కాస్త అవమానం అనేటటువంటిది 3గా నిర్ణయింపబడింది. సరే, ఏదేమైనా వారి జాగ్రత్తలు వారు తీసుకుంటారు, నో ప్రాబ్లం. మరి తులారాశి వారికి ఈ సంవత్సరంలో గ్రహస్థితిని కనుక చూసుకున్నట్లయితే 6వ స్థానంలో ఉన్నటువంటి శని ఈ సంవత్సరం అంతా అక్కడే ఉంటారు. అట్లాగే రాహువు డిసెంబర్ వరకు కూడా 5వ స్థానంలో ఉంటారు. కేతువు 11వ స్థానంలో డిసెంబర్ 5 వరకు ఆయన కూడా ఉంటారు. అంటే 5, 11 స్థానాల్లో రాహుకేతువులు ఉంటారు. గురుడు మాత్రము ఆయనకి ఈ సంవత్సరం ఒక రాశిలో కాదు 3 రాశుల్లో ఆయన పరిభ్రమిస్తూ ఉంటాడు. అందరికీ ఒక రకంగా ప్రపంచానికి ఆర్థిక సంక్షోభం, లేకపోతే రకరకాల విన్యాసాలు జరుగుతున్నాయి కదా మన ప్రపంచంలో, దానికి కారణమే అట్లా బంగారం రేట్లు పెరగటము, అతి సంచార ప్రభావము. గురుడు ఒక రాశిలో ఉంటే దాన్ని కరెక్ట్గా ప్రయాణం చేస్తున్నట్టు. 4 నెలలు ఒక ఇంట్లో, 4 నెలలు ఒక ఇంట్లో, 4 నెలలు ఒక ఇంట్లో మళ్ళీ వక్రించి, ఇవన్నీ ఏంటంటే ఒక శుభగ్రహానికి ఈ విధంగా దోషం ఏర్పడితే ఆయన కారకత్వాలన్నీ కూడా చాలా దెబ్బతింటాయమ్మ. ఆయన ఇవ్వాల్సినవి ఒక సంవత్సర కాలంలో చక్కగా ఇస్తూ ఉంటాడు. మరి కాలగమనంలో తేడా ఉన్నప్పుడు ఏం చేస్తాం, మనమే అనుభవించాలి. కాబట్టి తులారాశి వారికి జూన్ 1వ తేదీ వరకు కూడా ఏది ముట్టుకున్నా బంగారమే అన్నట్టుగా 9వ స్థానంలో భాగ్యస్థానంలో గురుడు ఉండటం చాలా విశేషప్రదం. అంటే గోచార నియమాలు, సూత్రాల ప్రకారము గురుడు అక్కడ ఉండటం చాలా విశేషం అమ్మ. అంటే మీరు ఏదైనా సంకల్పించి వృత్తి ఉద్యోగాల రీత్యా వేరే ప్రదేశాలకు మారటము, లేకపోతే విదేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగాలని ఎత్తుక్కోవటము, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కలగటము, దాని ద్వారా ఆర్థిక సిరి సంపదలు పెరగటము, చక్కటి ఆనందమయమైనటువంటి జీవితము అనుభవించటము,
మరి అది సెట్ అయితే ఏమవుతుంది, వివాహానికి సంబంధించిన అనుకూలతలు కూడా పెరుగుతాయిగా, అదేంటి. అట్లాగే అనుకున్న సంకల్పాలన్నీ సిద్ధిస్తాయిగా. హ్మ్. అట్లాగే ఏదైనా తండ్రి గారి యొక్క ఆస్తులు కానీ లేకపోతే తల్లిగారి యొక్క ఆస్తుల పరంగా మార్పులు చేర్పులు, అంటే అన్నదమ్ములతో మాట్లాడుకొని ఒక కొలిక్కి రావటం, అంటే కోర్టు కేసుల్లో ఉన్నటువంటి వ్యవహారాలు కూడా ఒక కొలిక్కి వచ్చేసేసి ఆర్థికంగా భాగ్యం పెరగటం, కొంతమందికి ఇట్లా కూడా జరిగే అవకాశం ఉంటుంది. గురుగారు, ఇప్పుడు భార్యాభర్తల మధ్య సంబంధం ఏ విధంగా ఉండొచ్చు అనుకోవచ్చు? సంతాన పరంగా చూసుకున్నట్లయితే ఎలా ఉంటుందండి? అమ్మ, తులారాశి వారికి సంతానరీత్యా ద్వితీయ సంతానము, తృతీయ సంతానము కావాలనుకున్న వాళ్ళకి ఈ జూన్ వరకు కూడా చాలా యోగ్యదాయకంగా ఉంది. ఆ తదుపరి మళ్ళీ నవంబర్ తర్వాత సంతాన లాభం కలగడానికి అవకాశం ఉంది తులారాశి వారికి. కానీ ఇక్కడ ఒక చిన్న చిక్కు ఏంటంటే, డిసెంబర్ వరకు కూడా సంతాన విషయంలో రాహు పంచమంలో ఉండటం ద్వారా వారికి కోరిక ఉంటుంది, కొంతమందికి సంతానపరమైనటువంటి మంచి అవకాశం కలుగుతుంది స్త్రీలకి. అయితే ఏంటంటే, రాహు అనేటటువంటి పాపగ్రహము పంచమంలో ఉండటం, మన జ్యోతిష్కులు ఏం చెప్పారంటే, మన శాస్త్రంలో 5వ స్థానంలో ఉన్నటువంటి రాహువు సంతాన గర్భ విచ్ఛేదనాన్ని చేస్తాడు, సంతాన నష్టాన్ని కలుగజేస్తాడని చెప్పి ఇచ్చారు. కాబట్టి ఎవరైనా సరే సంతానాన్ని కనాలి అనుకున్నా, లేకపోతే గర్భాన్ని ధరించినటువంటి స్త్రీమూర్తులు ఎవరైనా సరే రాహుకి అధిష్టాన దేవత దుర్గాదేవి. కాబట్టి దుర్గాదేవి అనుగ్రహం పొందటానికి ఆవిడికి సంబంధించినటువంటి దేవీ కవచం ఉంటుంది, లేకపోతే దుర్గా ద్వాత్రింశం నామనం అని ఉంటుంది, లేకపోతే నిత్యము దుర్గాదేవికి సంబంధించిన అష్టోత్తరం అయినా సరే వీరు చదువుకోవడం ద్వారా రాహు యొక్క ఆరా వీరిని టచ్ కాకుండా దుర్గాదేవి ఆరా వీరిని కాపాడుతుంది, వీరిలో పెరుగుతున్నటువంటి గర్భస్థ శిశువును కూడా పెంచుతూ ఉంటుంది. కాబట్టి దుర్గాదేవిని డిసెంబర్ వరకు ఆరాధించుకోవటం సంతాన ఒత్తులకి, సంతానం కావాలనుకునేటటువంటి వాళ్ళకి మంచిది. గురుగారు, ఇప్పుడు వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందండి తులారాశి వారికి? వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వారికి అనుకూలమైన ఫలితాలు అధికంగా ఉన్నాయమ్మ. అంటే గురుబలం, ఆర్థికమైనటువంటి బలం ఎక్కువగా చేకూరుతోంది. రాజకీయ నాయకులు అండదండలు పెరుగుతాయి, వారు చక్కగా వీరి పంటల్ని కొనటానికి కొంతమంది అనుకూలమైన ఫలితాలని అందజేస్తూ ఉంటారు. కాబట్టి ఈ ముఖ్యంగా ఏంటంటే, గురువు ఈ తులారాశి వారికి నవంబర్ 1 అంటే జూన్ 1 నుంచి నవంబర్ 1 వరకు మాత్రం కొంచెం అనుకూలంగా లేడమ్మా. ఆ తదుపరి మళ్ళీ లాభస్థానంలోకి వచ్చినప్పుడు విశేషమైనటువంటి ధన లాభాదులు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అనుకున్న అభీష్టాలు నెరవేరడానికి, వృత్తిలో ఉద్యోగాదుల్లో చక్కగా మంచి ప్రమోషన్స్ వచ్చి ఆర్థికంగా పెరగటానికి, అనుకున్న ప్రతి సంకల్పము, సంతానం కావచ్చు, ఆర్థిక విషయాలు కావచ్చు, గృహ విషయాలు, ఈ విషయాలలో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కలగటానికి తులారాశి వారికి అన్ని విధాలా బాగుంది. ముఖ్యంగా శని చాలా అనుకూలవంతుడు. అంటే ఎలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలంటారండి ఈ సంవత్సరం వీళ్ళు? ఈ సంవత్సరంలో డిసెంబర్ వరకు సంతాన విషయంలో జాగ్రత్త. అది గర్భం ధరించిన వాళ్ళే కదమ్మా, విడిగా సంతానం కలిగినటువంటి వాళ్ళు, సంతానపరంగా ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే వారి యందు కాస్త గమనిస్తూ ఉండాలి. చెడు వ్యసనాలకి వెళ్లకుండా, అట్లాగే దూర ప్రాంతాలకి ప్రయాణాలు చేసేటప్పుడు డిసెంబర్ తర్వాత ప్రయాణాలలో ఆటంకాలు కలుగుతాయి, తులారాశి వారికి ఇబ్బందులు కలుగుతాయి, ప్రమాదాలు కలుగుతాయి, ఉద్యోగాదులు కొంతమందికి పోయే అవకాశాలు ఉంటాయి. ఏది నవంబర్ తర్వాత డిసెంబరు మనం అనుకున్న మధ్యకాలంలో కాస్త ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే విద్యార్థులకి కొంచెం ఆటంకాలు కలగడానికి డిసెంబరు కొంచెం ఇబ్బంది. అప్పటి వరకు చక్కటి ఏకాగ్రత, నేను చదువుకొని ఒక స్థాయికి వెళ్ళి మంచి ఉద్యోగాన్ని చేయాలనేటటువంటి వాళ్ళకి విద్యలో, గృహంలో తల్లి యొక్క అనారోగ్య సూచనలు కావచ్చు, గృహంలో సరైనటువంటి చదువుకునే సౌఖ్యం లేకపోవడం వలన వారు చదువులో ఆటంకం ఏర్పడి అనుకున్న చదువుని చదవలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అనారోగ్య లోపం వలన తల్లి యొక్క అనారోగ్యము ప్లస్ వీరికి చదువుకి ఆటంకం కలుగుతుంది. కాబట్టి వీరు ఏం చేస్తారంటే, విద్యార్థులైతే కనుక మేధాసూక్త జపం అని ఉంటుందమ్మా, అది చేయించుకోవాలి. పరిహారాలు మేధాసూక్త జపాన్ని చేయాలి. లేదా రాహుకి అధిష్టాన దేవత దుర్గాదేవి కాబట్టి సరస్వతి, ఆవిడ యొక్క స్వరూపమే సరస్వతి. నిత్యము కూడా సరస్వతీదేవికి సంబంధించినటువంటి 12 నామాలు ఉంటాయి. లేకపోతే సరస్వతీదేవికి సంబంధించినటువంటి దేవాలయం ఏదన్నా ఉంటే ప్రదక్షిణాలు చేయటము, లేకపోతే బాసర వెళ్ళి 1 రోజు 3 రోజులు నిద్ర చేసి రావటం వలన రాహు వలన కలిగేటటువంటి ఆటంకాలు నివృత్తి జరిగి, ఆ తల్లి యొక్క క్షేత్రంలో ఉన్నటువంటి వైబ్స్ అన్నీ కూడా వీళ్ళతో పాటు తెచ్చుకొని మళ్ళీ స్టాండర్డ్గా చదువుకోవటానికి చాలా అవకాశాలు మెండుగా ఉన్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో వీరికి తిరుగులేదు, చక్కటి లాభాలు పొందే అవకాశం ఉంటుంది. గురుబలం చాలా బాగుంది. ముఖ్యంగా ఆర్థికంగా కావచ్చు, విద్యలో కావచ్చు,
వివాహం కావచ్చు, సంతాన విషయాల్లో గురుబలం అయితే తులారాశి వారికి చాలా మెండుగా ఉంది. విదేశాల్లో కానీ ఇక్కడ కానీ ఉద్యోగం రావట్లేదని బాధపడే వాళ్ళకి ఉద్యోగరీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ ఏదో రకంగా ఆర్థిక అభివృద్ధి ఉంటుందంటంలో సందేహం లేదమ్మా. అంటే అన్ని విషయాల్లో కొంచెం ఈ రాశి వారికి ఈ సంవత్సరం బాగుంది. అద్భుతంగా ఉంది. ఒకటమ్మా, జన్మజాతకం ప్రధానం కాబట్టి జాతకాలలో చూస్తుంటారు. వారికి ఏదైనా గ్రహస్థితి బాలేదనుకోండి, కుజదోషాలు, లేకపోతే గురు చండాలత్వ దోషాలు, ఇంకా చాలా ఉంటాయి, సర్పదోషాలు. వీటి వలన ఏంటంటే ఇందాక మనం చెప్పిన దాంట్లో కొన్ని మాత్రమే ఫలిస్తాయి. ఎందుకంటే జాతకం గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే ఇక్కడ గోచారం అనేది ఫలిస్తూ ఉంటుంది. మెయిన్ అక్కడ పడాలి. ఇప్పుడు కేంద్రంలో ఓకే అంటేనే కదా రాష్ట్రంలో వీళ్ళు డబ్బులు ఖర్చు పెట్టేది. అట్లాగే మరి జన్మజాతకం సరిగ్గా అగ్రీ కాలేదనుకోండి, ఇక్కడ ఎంత మంచి స్థానాల్లో గురుడు ఉన్నా కూడా ఆయన ఏమీ చేయలేడు. కాబట్టి ఎవరైనా సరే జన్మజాతకాన్ని పరీక్షించుకొని ఇప్పుడు ఈ కాలమానంలో గోచారంలో గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మరి నేను ఈ పని చేయొచ్చా, వ్యాపారం ప్రారంభం చేయొచ్చా, వివాహం చేసుకునే గురుబలం ఉందా లేదా, కాబట్టి గురుబలం ఒకటే కాదు, వివాహానికి ఇంకా చాలా ఉంటాయి జాతకంలో, బలం ఉందా లేదా, సంతాన యోగం ఉందా లేదా, ఇలాంటివి తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఎవరైనా సరే. అప్పుడు మాత్రమే శుభాలు కలుగుతాయి. గురువులు చెప్పారని చెప్పి గోచారంలో మాకు అన్నీ శుభాలే అనుకుంటే జరగనప్పుడు బాధపడి మమ్మల్ని అనుకొని జరిగిన తర్వాత ఆయన చెప్పాడు కాబట్టి మాకు అయిపోయినని కాదు. జాతకం మీ జాతకం ఓకే అయితేనే అక్కడ మీకు మంచి జరుగుతుంది. కాకపోతే మేము ఎంత మంచి చెప్పినా మీకు ఆ మంచి జరగడానికి తక్కువ పాళ్ళు మాత్రమే జరుగుతాయి అన్నమాట. కాబట్టి వీరు మాత్రము తులారాశి వారు సాధ్యమైనంత వరకు రాహుగ్రహ కేతుగ్రహ దోష పరిహారార్థమై డిసెంబర్ తర్వాత మాత్రము గణపతి ప్లస్ దుర్గాదేవి ఆరాధన చాలా విశేషప్రదమైనటువంటిది. అవసరమైతే హోమాదులు కూడా చేయించుకోవడం ద్వారా వారికి సంబంధించిన హోమాదులు స్టాండర్డ్ విద్య లభిస్తుంది, గృహప్రాప్తి కలుగుతుంది. ఇలాగే గృహాల్లో కూడా సమస్యలు వస్తాయి డిసెంబర్ తర్వాత. గురుబలం ఉన్న మిగతా గ్రహాలు సామాన్యమైనవి కాదు, రాహుకేతువులు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలమ్మా వీళ్ళు. ఆరోగ్యరీత్యా మాత్రము శనిగ్రహ దోషము పోవటానికి మాత్రము వీరు అకస్మాత్తుగా వస్తూ ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, అప్పుల బాధలు కావచ్చు, అకస్మాత్తుగా వస్తూ ఉంటాయి. కాబట్టి శనికి సంబంధించినటువంటి ఏదైనా సరే స్తోత్ర పారాయణ చదవటం ద్వారా ఆయన ఆల్రెడీ వీరికి యోగిస్తున్నారు కాబట్టి ఉద్యోగరీత్యా ఇంకా ఎదగడానికి చాలా బాగుంటుంది. కాబట్టి ఆ విధంగా చేసుకుంటూ ముందుకు వెళితే తులారాశి వారికి మంచి ప్రభంజనమైనటువంటి మంచి విశేష శుభ ఫలితాలు కలుగుతాయి. చాలా చక్కగా తెలియసా గురుగారు, ధన్యవాదాలండి. శుభమస్తు.